చూసుకున్నట్లయితే తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా 24 గంటల రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష అయితే చేపట్టబోతున్నారు. ఇందిరా పార్క్ వద్ద చేసినున్న దీక్ష స్థలని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వి సుభాష్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారన్నమాట. కాంగ్రెస్ పార్టీ అది వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ తొంగలో తొక్కిందని చెప్పేసి వీరైతే అన్నారు. రైతు రుణమాఫీపై సీఎం మంత్రులు విరుద్ధ ప్రకటనలు అయితే చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందంటే మంత్రులు మరికొంతమందికి చేస్తామని చెబుతూ ఉన్నారన్నారు. రైతు భరోసా ఊసే లేదు, వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. భాజపా చేసే పోరాటానికి రైతులు పెద్ద ఎత్తున సంఖ్య మద్దతు అయితే తెలపాలని కోరారన్నమాట. సో రుణమాఫీ 30వ తారీఖున రుణమాఫీ రాని పక్షంలో 24 గంటల పాటు ఈ లోపల రాని పక్షంలో 24 గంటల పాటు రైతు రుణమాఫీ దీక్ష అయితే చేస్తామన్నారు. సో ఇది మనకి మ్యాక్సిమం ఎవరికైతే రుణమాఫీ ఉందో అందరికీ మ్యాక్సిమం ప్రభుత్వం అయితే కట్ ఆఫ్ డేట్ ప్రకటించి అయితే విడుదలైతే చేస్తారన్నమాట. ఎందుకంటే బీజేపీ వారు అయితే ఇది ఉధృతంగా అయితే దీనికి సంబంధించి ఇక్కడ దీక్ష అయితే చేయబోతున్నారన్నమాట. అందుకు సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్